నమస్తే, వెల్కమ్ టు డాట్ న్యూస్. పుట్టినింట రాజకీయాల్లో రాణించిన ఆ మహిళా నేత మెట్టినింట అదృష్టం పరీక్షించుకోవాలనుకుంటున్నారా? 2 సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా ఓ వెలిగిన ఆ నేత ఇప్పుడు ఎందుకు మౌనం వహిస్తున్నారు? వైసీపీలో ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకున్న ఆమె తమిళ రాజకీయాల్లోకి వెళ్తున్నారా? అసలు ఈ ప్రచారంలో వాస్తవం ఎంత? ఇంతకీ ఆ లేడీ సింగం ఎవరు? లెట్స్ వాచ్ ద స్టోరీ. ఏపీ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న మాజీ మంత్రి రోజా తమిళ పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారనే వార్తలు పొలిటికల్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్నాయి. 2 సార్లు నగరి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రోజా మూడోసారి ముచ్చటగా గెలిచి హ్యాట్రిక్ సాధించాలని ఆశించారు. కానీ కూటమి హవాలో ఘోర పరాజయాన్ని చవిచూశారు. దీంతో ఆమె ఈ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక పెద్దగా నియోజకవర్గాల్లో కనిపించడం లేదని, తమిళనాడులోని గుళ్ళు గోపురాలు తిరుగుతూ ఎక్కువ సమయం చెన్నైలోనే గడుపుతున్నారని అంటున్నారు. ఈ సమయంలోనే ఆమెకు తమిళ రాజకీయాలపై ఆసక్తి పెరిగినట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాదు తమిళ స్టార్ హీరో విజయ్ పెట్టిన పార్టీలో చేరిపోతారని టాక్ కూడా వినిపిస్తోంది. ఇక మరోవైపు తన ఊపిరి ఉన్నంత వరకు జగనన్నతోనే అంటున్నారు రోజా. 2 నెలలు నియోజకవర్గంలో లేనంత మాత్రాన ఏదేదో ప్రచారం చేస్తే బాగోదంటున్నారు వైసీపీ నేతలు. మొత్తంగా చూస్తే ఏపీ పాలిటిక్స్ లో రోజా మౌనానికి ఇలాంటి ప్రచారాలు ఆజ్యం పోస్తున్నాయని అంటున్నారు. ఏది ఏమైనా మాజీ మంత్రి రోజా ఇప్పటికైనా నోరు విప్పితేనే ఈ ప్రచారాలకు ఫుల్ స్టాప్ పడుతుంది అంటున్నారు పలువురు రాజకీయ పండితులు. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.